నమస్తే. నేను పుట్టినప్పటి నుంచి మాతో పాటు ఉండే సద్గురువు వెంకటరెడ్డి గారు. వీరి పూర్వనామము, ప్రస్తుత నామం వచ్చేసి గోస్వామి అని పిలుచుకుంటూ ఉంటాము. వీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దాదాపు 40 సంవత్సరాల నుంచి మా ఊర్లో మాతో పాటు ఉంటూ పురజనులకు తత్వాలు చెప్తూ సాధకునిగా యోగ విద్యను చెప్తూ మాతో పాటు ఉండే సద్గురువు గారు వీరు. వీరిని ఈరోజు మన ఇరుకా ఛానల్లో తెస్తున్నాను. వీరి నుండి మనము తత్వాలను వెలికి తీద్దాం. అన్నయ్య, మాది స్వగ్రామం పులిపాడు. మా తండ్రి గురవారెడ్డి, మా తల్లి వెంకటమ్మ. నేను నా స్వగ్రామం పులిపాడు, తాలూకా దర్శి. ఇప్పుడు మారింది. అప్పుడు జిల్లా నెల్లూరు జిల్లా. ఇది నా జన్మస్థానం. ఆ నుంచి నేను ఒకరికి చెప్పినోని కాదు, నేను చదువుకునేటప్పుడు నా దశలో ఉన్న పిల్లకాయలకు కూడా ఇంట్లో కూడా ఒకరికి చెప్పినోని కాదు. చెందిన తల్లి తండ్రి చనిపోయినారు నేను ఇంటికాడ ఉన్నామని. మా నాయనకి నేను ఒక్కడిని. ఆ నుంచి నేను ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా నాకు ఏమీ తెలియదు, ముందు ఊరికి తోవదు కూడా తెలియదు. అట్టప్పుడు వాళ్ళు లేచిన లేవటం భద్రాచలంలో వాళ్ళ. భద్రాచలానికి ఎట్లా వచ్చింది కూడా నాకు తెలియదు. భద్రాచలంలో వాలి భద్రాచలంలో ఒక నెలంతా అక్కడ పని చేసుకుంటూ ఉదరపోషణ జరుపుకుంటూ ఒక నెల భద్రాచలంలోనే ఉండిపోయాను. ఆ నుంచి మళ్ళీ భద్రాచలం నుంచి మళ్ళీ లేచి పక్కన ఏరే అది దాని పేరు అదమ్మా, భద్రాచలంలో కొత్తగూడానికి వచ్చి కొత్తగూడెంలో ఒక నెల ఉండ. ఆ నుంచి మళ్ళీ భద్రాచలం నుంచి నేను నేరుగా అక్కడ నాకు గురువు ఒకడు చిక్కిండు. నేను హోటల్లో పనిచేస్తున్నా, కూలి కావాలి కదా. అప్పుడు బ్రాహ్మణ్సు ఆయన నేను ఆ భద్రాచలము నదిలో డ్యూటీ దిగిన స్నానం చేసుకుంటుంటే ఆయన పేరు రామదాసు. ఆయన వచ్చి నన్ను చూసిండు. నా కాడ కూర్చొని ఏమీ మంచి చెడ్డని కూడా అడగకుండా, స్వామి నాతో వస్తావా అన్నాడు. నేను ఏమీ చెప్పకుండా, స్వామి ఇప్పుడే నీతో బయలుదేరుతాను వస్తానన్నా. నాకు అట్ట మనసు అనిపించింది. ఆయన నాకు ఒక తెలుగు తప్పితే భాషలు ఏమీ రావు. ఆ తెలుగుతోటే నన్ను కాశీ తీసుకొచ్చినాడు. కాశీకి పోయినాం. కాశీలో ఒక నెల ఉండాలి. ఆ నుంచి ఋషికేశ్వరం వచ్చేసప్పుడు ఋషికేశ్వరంలో ఒక వారం ఉండాలి. ఆ నుంచి మళ్ళీ ఆ ఋషికేశ్వరం నుంచి బద్రీనాథ్ పోవాలనుకొని కొత్త లెక్క పోయి మళ్ళీ అక్కడ భావన కుదరక మళ్ళీ వెనక్కి ఋషికేశ్వరం నుంచి కాశీకి వచ్చినాం. కాశీలోకి వచ్చిన తర్వాత ఆ గురువు ఆయన జ్యోతిష్యం చెబుతాడు, అష్టలాగం చూస్తాడు. ఆయన ఎస్ఐగా పనిచేసి రాజీనామా పెట్టి సాధుగా దిగినాడు. బ్రహ్మ విద్య ఆయన దగ్గర నాకు కనిపించకపోతే స్వామి ఇంకొక ఆయన చనిపోయినాడు. అక్కడ ఆయన ఒక స్వామి. వాళ్ళు మమ్మల్ని అన్నానికి చేసపోయి అన్నం పెట్టి ఆయనే శ్రీశూలము, ఇది శంకు, ఈ రెండు మాకు కట్నం ఇచ్చి అన్నం పెట్టి పంపించినాడు. మేము ప్రయాణం అయ్యి వస్తున్నాం. ఎక్కడికి? ఆ ఊరి పేరు ప్రయాణం అయ్యి వచ్చేటప్పుడు ఆడ అనకాపల్లికి వచ్చినాం. అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో అక్కడ విఘ్నేశ్వరుడు పండగ అన్నదానం చేసి చందాలు ఇప్పించుకొని అన్నదానం ఆ పల్లెలో అందరికీ అన్నదానం చేసి ఆ నుంచి బయలుదేరి ఇంకా స్వామి బ్రహ్మతత్వాన్ని గురించి నాకు ఏమీ చెప్పలే. అది తెలియదు. ఈ ప్రకృతిలోనే సాధుగా మాట్లాడి అవసరం లేదనుకున్నా నేను ఇంకా అందులో ఒక ఇంట్లో ఎద్దు దిగి ఆ ఇంట్లో ఆయన మనసు మారిపోయింది. ఇంకా ఇప్పి చెప్పాల్సిన పనే ఉంది. మనసు మార్చుకున్న తర్వాత నన్ను కళ్ళ చూడలే. అప్పుడు
ఇంకా అవసరం లేదు నాయన, నాకు వద్దు, నేను ఉండను ఈ ప్రాంతంలో. ఇదిగో ఈ పావుకోళ్ళు, ఈ పేనపట్టం, ఈ కమండలము, అది శ్రీశూలము, శంకు నాకెందుకు, నాకు అవసరం లేదు, నీవే తీసుకో, మీరు గురువులు కదా. నాకు ఒక రైల్లో పోతుంటే ఒక ఉంగరం చిక్కింది, ఆ ఉంగరం కూడా గురువుకి అర్పణ చేశాను. అది కరెంటు బండ్లు, జనం తొక్కిళ్ళు ఉంగరం పడిపోయింది పాపం ఎవరు. ఆయనకి ఇచ్చేసి నేను ఆయన్ని వదిలించి నేరుగా వచ్చి మఠం చేరిన. మఠానికి వచ్చిన. మఠంలో సుమారుగా ఒక 10-15 దినాలు 10-15 దినాలు ఆ మఠంలో అన్నదానం, రోజు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అన్నదానం చేసిండేవారు ఒక భక్తులు చందాలు రాబట్టి. ఆయన నాకు 10 దినాలు కూర్చోబెట్టి అన్నం పెడతా, నేను ఆ పరమేశ్వరుని తలుచుకొని భజన చేసుకుంటా ఉన్నా. వాడి నుంచి ఇంకా లేచి ఇంకా ఇక్కడ నేరుగా ఎక్కడికి వచ్చినా ఏదయ్యా మఠం అక్కడ ఆ మఠం నుంచి నేరుగా పల్లెలో నాకు ఇంకా పనికి రాదు, అవసరం లేదు, నేను గృహలోకి చేరిపోవాలా, కొండ గృహలో ఉండిపోవాలనుకొని ఆ నుంచి లేచి బనగానపల్లె యాగంటి కొండ గృహ, ఒకటి రోకంల గవి, ఒకటి బ్రహ్మంగారి గవి, ఒకటి ఇది సన్యాసి గవి, 3 గవిలు ఉంటాయి. ఆ 3 గవిలు అది గవర్నమెంట్ ఆండర్లోనే ఉంటాయి. ఆ గవిలో గుండా కింద కోనేరు ఉంది, కోనేరు వచ్చి నీళ్లు పడుతుంటాయి. ఆ నుంచి నేను ఆ గవిలో చేరుకున్నా, ఎవరిని ఏమి అడిగిన ఉండి కాదు. ఆ గవిలో కూర్చొని పోయినా, అక్కడ లింగం ఉంది, ఆ లింగానికి ఆమసం తెచ్చి దీపారాధన చేసి ఆ గవి పెద్దగా సుమారుగా ఉంటుంది. ఆ గవిలో రాళ్ళు పరిచినారు, సుమారుగా 30 మెట్లెక్కి లోపల పోవాలి. ఆ 30 మెట్లెక్కేది లోపల పోయేది, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వచ్చి ఆ కోడినెట్లో స్నానం చేసుకునేది, మూతతో నీళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయేవాడు. ఈ రకంగా ఒక సుమారుగా 1 నెల ఉండ. ఆ నార ఉంది పెద్దగా గుట్ట. కొన్ని దినాలకి మేకలోళ్ళు గొర్రెలోళ్ళు మొత్తం ఆ పల్లెలో మేపుకొని అక్కడికి వచ్చి నీళ్ళు దాపుకొని ఆ చెట్ల కింద బండ వేసుకొని పోతుండేవాళ్ళు. అట్టటోళ్ళు ఒకడు నా కాడికి వచ్చిండు, స్వామి పొట్టేలు ఒకటి పోయింది స్వామి, ఆ గృహలో 1 నెల ఉండే వరకు ఒక విధమైన గృహంతా దగ్గుని ఎరిగిపోయింది. నాకు తెలియదు. అప్పుడు ఆలమించి ఆ గృహలో నేను స్టాండర్డ్గా ఆ మేడికాయలు ఆ నగరంలో మేడి చెట్లు ఉన్నాయి, కోతులు వచ్చి మేడికాయలు రాలుతాయి. రాలిపితే అవి చేసపోయేది. అంత సట్టి బొప్పి ఇప్పించుకొని అక్కడనే అంగడి ఉంది, సట్టి బొప్పి ఇప్పించుకొని అవి ఉడకబెట్టుకొని ఆ మేడి ముక్కలు తినేది, నీళ్ళు తాగేది. అట్లనే నేను తదేక యోగంలోనే ఒక 1.5 నెల 1.5 నెల ఉండే వరకు ఇక్కడోళ్ళు అది చేసుకుంటూ తినుకుంటూ నేను అట్లనే యోగంలో ఉండిపోతున్నా. ఆ పక్క చుట్టుపక్క పల్లెలు గొర్రెలు మేకలు ఆడ బండ పెట్టుకోవాలా, ఆ గుట్టలు మేపుకొని ఆ నీళ్ళు తప్పుకొని వాళ్ళు అన్నాలు తిని పోతుంటారు. అట్టాడితే ఒకడు వచ్చిండు నా కాడికి. నేను ఆ గృహలో కన్ను మూసుకొని కూర్చొని 3 రాళ్ళు పెట్టుకొని ఆ రాయి మీద ఇంత బండ పెట్టుకొని పీఠం పడ దాని మీద కూర్చునేవాడిని. వచ్చి స్వామి మా పొట్టేలి 2 గొర్రెలు తప్పిపోయినాయి స్వామి, చెప్పండి స్వామి మీకు తెలుసుంటేనే అడిగినా. నాకు తెలిసి చెప్పినోనిగా, తెలియక చెప్పినోనిగా, నాకు తెలియకుండా ఆటోమేటిక్గా రేపు మధ్యాహ్నానికి నేను అక్కల్లో కలుసుకుంటూ అయిపోయినాయనన్నా. కరెక్ట్గా మధ్యాహ్నానికి అతని గొర్రెల్లో మళ్ళీ వచ్చి కలుసుకున్నాయి. ఇంకా అప్పుడు ఆలమించి వాళ్ళు పాలు ఈయన మొదలు పెట్టినారు. నాకు గొర్రెల పాలు మేకల పాలు పిండేది, నాకు పాలు ఇచ్చేప్పుడు రోజు పాలు అక్కడికి వచ్చి పాలు ఇచ్చేది. వాళ్ళు పండబెట్టుకుని పోతా, నేను ఆ టైంలో మేడి పను ఇట్లా తినుకుంటా ఉన్నా.
తినుకుంటూ ఉన్నామని ఆ వెలుగు వెలిగిందని చెప్పినా కదా. ఇక్కడి నుంచి ఇద్దరు వచ్చినారు సాధులు. ఎవరు? ఈయన నాగిరెడ్డిపల్లె సుబ్బారెడ్డి అంట. ఇక్కడ ఈ గల్లీలో శివకోటి కూడా రాసిండంట రామకోటి. అతన్ని అక్కడ లేచి నేరుగా ఎక్కడికి వచ్చినాము, అరణ్యం అది. ఆ అరణ్యంలో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి పోయి ఏకాగ్య ఉందామని నేను వచ్చి అక్కడ ఈయన కలిసిండు. ఈ శివకోటి సుబ్బారెడ్డి అనేవాడు. కలిసి స్వామి మాది ఈరపల్లె, అక్కడ ఒక దేవాలయము ఆంజనేయ దేవాలయం అయి ఉన్నాయి, నేను ఆడ శివకోటి రాస్తున్నాను, ఆడ మీకు ఏకాంతంగా బాగుంటుందని ఆడొచ్చి మాకు చెప్పిండు. నల్లమలలో దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో చేరుకోవాలని యాగంటి నుంచి వచ్చిన. కానీ ఇతని ఆడాటపడి ఈ ప్రాంతం మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఛార్జీ పెట్టుకొని తీసుకొచ్చి నాతో ఇద్దరు వచ్చినారు. వాళ్ళిద్దరు ఇక్కడ నిలవలేకపోయినారు. నిలవలేక వాళ్ళు మామూలుగా 2 నాళ్ళు ఉండి 3వ నాడు వెళ్ళిపోయినారు. నన్ను ఇక్కడ రైతులు కొంతమంది వచ్చి నన్ను పోనీయకుండా స్వామి నువ్వు ఉండాలని చెప్పి నాకు ఇక్కడ ఆ గుట్ట మీద ఆశ్రమం ఏర్పాటు చేసి నిలబెట్టినాడు. ఆ ఆశ్రమం కూడా ఎవరు? ఇక్కడ కంచి పీఠాధిపతి ఉన్నాడు చూడు, మల్లేశ్వర దేవాలయంలో చనిపోయినాడులే ఆయన. ఇంకొక మాది వల్లప్ప వాడు ఒక పిల్లకాయ నాకు ఆ గుట్ట మీద ఆశ్రమం చెడ్డాలు కట్టించి గుంత తవ్వుకొని ఆ గుంతలో కొన్నాళ్ళు ఊర్లు పల్లెలో ఉండ భూమిలోనే గుంత తవ్వుకొని పైన కట్టేసి ఆ గుంతలో లోపల మెట్లు దిగి లోపల పోయి ధ్యానం చేసుకోవటం, బయటకు వచ్చి స్నానానికి వచ్చినప్పుడు మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ఆ గుంతలో పోవటం. అట్లా కొన్నాళ్ళు ఆ పల్లెలో ఉండ. ఆ నుంచి మల్లేశ్వరం దేవాలయం కాడ కట్టినారు. ఆడ కొన్నాళ్ళు ఉండే ఆడ 2 ఏళ్ళు ఉంటాం. 2 ఏళ్ళ నుండి ఆ మల్లేశ్వరం దేవాలయం కాడ 5 ఏళ్ళు ఉండ. ఆ నుంచి మళ్ళీ గుట్ట కిందకి వచ్చి ఆ గుట్ట కింద ఆ దేవాలయంలో ఉంటే కొన్ని దినాలు బాగా వర్షాలు పట్టి ఆ గుంతలోకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే నేను మళ్ళీ సన్యాసి గదిలోకి పచ్చగడ్డ కాడ సన్యాసి గదిలో చేరిన. ఆ సన్యాసి గదిలో చేరితే 1 వారం 2 వారాలు ఉండే వరకు ఇక్కడ వాళ్ళు కొంతమంది నాకు భక్తులుగా లక్ష్మీరెడ్డి, మరి సాకే రామయ్య, గుడ్డల రామయ్య, మరి పుప్పాల రెడ్డయ్య, ఇంకా సంజీవ్ అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన డాక్టర్ ఇంకొక ఆయన, అంతా నా కాడికి వచ్చి స్వామి ఈరపల్లికి రావాలా, మాకు ఏదైనా గీత ప్రబోధ యోగం ప్రయోగ పెట్టాలని మాకు నేర్పాలా, మేము నిన్ను గురువుగా భావించుకొని నీకు అక్కడనే కట్టిస్తామని వచ్చి ఒకనాడు ఏడ్చి చెప్పి వచ్చేసినారు. ఆ నుంచి నేను ఆడ ఉంటా తదుపరి ఆ సన్యాసి గదిలో చేరిన. సన్యాసి గదిలో చేరిన 1 వారం దినాలకి 4-5 దినాలకి వర్షం పట్టుకుంది. ఏరు దాటి లోపల గృహలోకి నారలో గుండా నడి కొండలో పోయి పైకి ఎక్కాల. ఆ పైన గృహ ఉత్తర దర్శనం ఉంటుంది. దాంట్లో గుడ్డతోటే ఒక 5-6 మూటలు ఇసుక తీసుకుపోయి మోసుకొని ఆ ఇసుక పోసుకొని ఆడ కూర్చున్నందుకు సాక్షాత్ బ్రహ్మం గారు సినిమాలో బ్రహ్మం గారు చేసిన ఆ నాటకంలో చేసిందా అదే రకంగా తెల్లటి పంచ కుచ్చ పంచగా కట్టుకొని నాయాలన్నీ ఎత్తి నడిచింది. ఇక్కడ చుట్ట ఇట్లా నాకు ఎదురుగానే చూస్తానే ఉండా. అయితే ఇంద్రియాలకు చైతన్యం లేదు, చూస్తానే ఉండా. బిడ్డ ఇంకా కొన్నాళ్ళు కనిపెట్టుకొని ఉండాలరా, ఇంకా కొన్నాళ్ళు వేగంలో ఉండాలన్నా. ఇంకొక ఆయన ఏమి దిగంబరి ఇదే ప్రమాణంగా పైకి చెబుతున్నాడు.
ఆ రెండు దృశ్యాలు అక్కడ దాన్ని వాడికంటే వీళ్ళు ఏం చేసినారు, ఒక వారం ఉండా వీళ్ళు ఇక్కడికి వచ్చి మేము మంచి చెడ్డ చేసుకొచ్చి నీకు ఇవ్వాలంటే ఏ గడ్డం మీద మేము ఎట్లా రావాలి స్వామి, ఇక్కడ వద్దు గుట్ట మీద కట్టిస్తామని నాకు ఆ గుట్ట మీద కట్టించినారు, దాంట్లో పడేసినారు. మళ్ళీ తర్వాత ఈ 20 భక్తులు మీ నాయనతో సహా ఇక్కడికి వచ్చి మాకు గీత బోధించాలా, అందులో యోగాన్ని మాకు సాధన చేసే విధాయకం మాకు చెప్పాలి స్వామి అని ఇక్కడికి కార్తీక మాసంలో ఇది తీసుకొచ్చినారు. ఆడికి తీసుకొచ్చినారే కానీ వాళ్ళు నిలవలేకపోయినారు, చేయలేకపోయినారు, యోగం చేయలేకపోయినారు. మనసుని నిలకడగా పెట్టుకొని స్నానపానాలు చేసుకొని ఏదో చేసుకొని తిని ఆ గీత ప్రబోధనం చేయలేకపోయినారు. వాళ్ళ ఇంటికాడ ఆడే ఆటలే ఆడుతూ వచ్చినారు. నాకు అవసరం లేదు నాయన, వచ్చిన నెల మీరు ఏమీ అడగలేదు, నేనేం చెప్పలేదు కదా, మీ ఆటలే ఆడినారు, ఇంకా నేను ఉంటాను వెళ్ళిపోతానని చెప్పి అక్కడికి ఒప్పి చెప్పి మళ్ళీ ఆశ్రమంలో పోయినాను. మళ్ళీ 12 నాయన్ని నన్ను రమ్మంటే నేను రానన్నా. 12 నాయన్ని తీసుకొచ్చుకొని ఆ 12 నాయుడు ఏదో తాగి నేనేమో పోలే. అంతవరకు ఆడ జరిగింది. ఆడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఇక్కడికి ఈడ చేపించింది ఎవరు, విశ్వనాథ్ రెడ్డి, పుణ్యచేతి లక్ష్మీరెడ్డి, వీళ్ళిద్దరూ. అప్పుడు ఆశ్రమం ఒకటే కట్టింది, హైదరాబాద్ వాళ్ళు వచ్చి కట్టుకుంది. మళ్ళీ భాస్కర్ రెడ్డి నా నడవడి, నేను ఏమి తింటున్నాను, ఏమి చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను. ఆ భాస్కర్ రెడ్డి గారు నేను ఆయనకి ఒక మాట చెప్పిన, ఈ ఎలక్షన్లో నన్ను ఓటు అడిగినాడు. నాయన, నా జీవితం మీరు అటు ఇటు మారినా నీవు ఏ పక్షంలో ఉంటావు, నా జీవితం నా ఓటు నీకేనన్ను. ఇప్పుడు కూడా మాటల వాళ్ళు మారినా కానీ కొన్నాళ్ళు తెలుగు, కొన్నాళ్ళు కాంగ్రెస్లో, నేను మాటల ఆయన ఎటుంటే అటే చేస్తా వచ్చిన. ఆ నుంచి ఈ దేవాలయం మొదలుపెట్టి హైదరాబాద్ భక్తులే వచ్చి దేవాలయానికి పూర్తి చేసిన. ఈయన నాకు రాసిచ్చినాడు కదా, వచ్చి ఇంకా భాస్కర్ రెడ్డి మాట నా మాట, ఏనాడు భాస్కర్ రెడ్డి మాట నేను ఇట్టా అని చెబితే మళ్ళీ ఎదురు చెప్పాను. నా మాట భాస్కర్ రెడ్డి మాట ఒకటే. తర్వాత మళ్ళీ ఇక్కడ దిగి ఇంకా యోగానికి మొదలుపెట్టి యువతల ఆశ్రమం కట్టించుకున్నా కదా, ఆ ఆశ్రమం కూడా వాళ్ళే కట్టించినారు. బాలసానిపల్లి వాళ్ళు షీటు పెంచి బోర్ వేయించినారు, కటంజం వేయించినారు. అంతకు తప్ప ఈ 20లలో ఒక్క నయా పైసా నా కాడికి వచ్చే భక్తులను కూడా ఒక నయా పైసా అడిగినోని కాదు. భాస్కర్ రెడ్డి వాళ్ళు మాత్రం 2000 సందా ఇచ్చినారు వాళ్ళు తప్ప. మళ్ళీ రెండోది కోంటోళ్ళు భాస్కర లైట్లు వేయించిండు, కొంత సిమెంట్ ఇచ్చిండు, 2 మూటలు 3 మూటలు ఆయన ఇచ్చిండు. ఇంకంతగా తప్ప నేను ఎవరిని అడిగినండి కాదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు. ఇంకా మళ్ళీ బాలసానిపల్లెళ్ళు కటంజను బోరు వాళ్ళు వేయించినారు. ఈ ఆశ్రమం రెడ్డి అయిన నా కాడ శిష్యుడుగా ఉన్నాడు కదా, రెడ్డయ్యకి చెప్పి ఒప్పచెప్పి కూలీల్లో మంచి చెడ్డ పిలమని కట్టించిన ఆయన చెప్పి నేను హైదరాబాద్ నుంచి డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొని వాళ్ళ చేత ఆ పని చేపిస్తూ చదువుని నేను ఒక క్రమశిక్షణకి పెట్టాలి. పరతత్వాన్ని గురించి గ్రంథాన్ని తరచాలా అనుకున్నా. నేనే
ఇంత లెక్క తిరిగి ఇన్ని చేసినా కానీ నాకు ఏమీ గోచరం కాలే. ఎప్పుడైతే నేను ఏకాంతంగా ఇంకా ప్రజల్లో సాంగత్యం లేకుండా, ప్రజలతో పని లేకుండా, ప్రజలు ఇళ్ళ కాడికి పోయి అడగకుండా నేను అడక్క తినాలా, అడిగి పెట్టించుకొని తినకూడదు, అడగకుండా తినాలనుకున్నా నా మనసులో నాకే కలిగింది. మా గురువు ఈయన సచ్చిదానంద స్వామి, ఆయన ఫోటో చేయించుకున్నా, ఫోటో తీసుకున్నా, పెట్టుకున్నా, ఆయన గురువుగా భావించుకున్నా. ఆయన చెప్పిన వాక్యాన్ని నేను యోగంలో కూర్చొని యోగాన్ని సాధించి ఆ బ్రహ్మానందాన్ని పొందాలని నా స్వయంగా నేనే చెప్పుకున్నా. అన్నపానాలతోటి కూడా నేను చేయకుండా ఒక పాలు, ఒక చపాతి, నీళ్ళు ఇవి సేవించుకుంటూ ఇన్నేళ్ల నుంచి కూడా అదే క్రమశిక్షణలో చూసుకుంటూ నిద్ర ఎట్లా వస్తుంది, మరుపు, నేను ఎవరిని స్థూలాన్నే ఆకారాన్నే అని, ఇది ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి పోతుంది, ఇది ఇంతేనా అనే భావం ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటూ అది చూడాలి. నేను ఎవరో తెలుసుకోవాలి. ఇది నేను దేహాన్నే, పంచభూత దేహాన్నే, లేకపోతే ఆకారాన్నే, లేదు ఆకార రహితుడినే అనే దాన్ని యోచన చేసి ప్రజల సాంగత్యం లేకుండా, ఊళ్ళో కూడా కాకుండా గుట్టల మీదనే జలపట్టినే నేను ఆ గుట్టల్లో ఆశ్రమం పెట్టుకొని నేను యోగంలో ప్రయోగపడ్డా. యోగంలో ప్రయోగపడ్డప్పుడు ఇది పంచభూత దేహము, ఇది కొన్నాళ్ళు ఉండేదే కదా, ఇది ఉండి మరి మాట్లాడుతుంది, ఆ మాట్లాడేది వెళ్ళిపోతే ఇది మాట్లాడదు కదా, ఇది బొమ్మే కదా, ఆ మాట్లాడేది ఎవరు, ఈ కర్మ కర్మ అంటే ఏమి, నిష్కామ కర్మ అంటే ఏమి, కర్మ రహితం అంటే ఎట్లా చేయాలి, ఆ కర్మని ఎట్లా అరికట్టుకోవాలి, క్రమశిక్షణ ఉండాలంటే ఏం చేయాలి, ఏది ముట్టకుండా అడగకుండా తినాలంటే ఏం తినాలి, అన్నం మూత్రపోషణకి కర్మ చేయింది, అన్నం కూడా జరగదు కదా, అట్లాంటిది కర్మ చేయకుండా నేను ఏమి అన్నం తినాలి అనేదాన్ని యోచన చేసి ఒక్కొక్క దాన్ని పడుతున్నా. వీటన్నిటికీ కారణం క్రమశిక్షణ అనుకున్నా. క్రమశిక్షణ అంటే ఒక చెప్పే మాటలో కానీ, ఒక నడిచే నడకలో కానీ, తిండిలో కానీ, స్నానపానాల్లో కానీ ఒక శిక్ష, ఒక పద్దులో మనసుని ఒకే పద్దులో నిలబెట్టాలంటే ఏం చేయాలి అనేదాన్ని పరిశోధన చేసి నేను ఆ మనసుని నిలబెట్టుకునేదానికి నాకు నేనే శిక్షించుకొని క్రమశిక్షణ పెట్టుకొని ఆ క్రమశిక్షణలో నేను ప్రధాన కావాలా అని నేను యోగాన్ని అవలంబించి ప్రాణాయాన్ని, కుంభిని యోగాన్ని, మా గురువు కుంభిని యోగం చేసింది, ఆయన నేరుగా మనసు ప్రేరేపణతోటి ఎక్కించినాడు బ్రహ్మస్థానానికి ఆ సచ్చిదానంద స్వామి. ఈ అట్ట కూడా చేయకుండా చేసినంతసేపు చేసి ఆ తరువాత తదేక ధ్యానంలో కూర్చుంటే బాహ్య కుంభకం ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అట్లా ఆ రకంగా ముందు ప్రాణాయామాన్ని చేస్తూ మళ్ళీ కుంభిని దాన్ని కుంభించి కుండలిని ప్రేరేపణ మేలుకొల్పి సుషుప్తి హంస జీవుడు సుషుప్తి మూడు వేడాపింగళ నాడులు హంస, ఈ జీవుడు హంస రెండు ఏకమైనప్పుడు సుషుప్తి వస్తుంది. సుషుప్తి అంటే అది సుఖం, ఏమీ ఉండదు, గౌరాంగ
హాయి అయిన నిద్ర. ఆ నిద్రలో అది ఇట్ట వెరుక కాకుండా, ఇట్ట మరుపు కాకుండా, వెరుక కాదు మరుపు కాదు, అది జాగ్రత్త వెరుక. ఇంద్రియాల చైతన్యం ఉందో, నువ్వు సూక్ష్మ రూపంలో, నువ్వు ఆకారంలో ఉండవు. ఆకారం అంటే ఏమీ లేదు, వీడాపేమల హంసలే. జీవునికి సంకల్పాలు, భ్రమలు, జీవులు పురుగులుగా ఉంటాయి. ఇది హంస, జీవ హంస. హంసే పరమహంస. ఆ పరమహంసే ఆనందం అనే దివ్య జ్ఞానం. ఆ జ్ఞానం నేనే బ్రహ్మము, నాకు తప్ప ఏమి లేదు. సర్వంతర్యామి, సర్వము జగత్తు అంతా నేనే. 84 లక్షల యోనులు ఎందు నేనుండా కదా, నేనుండి ఆడిస్తున్నా. నేను తొలగినప్పుడు ఇది మొన్న అయిపోయేది కదా, నాకు ఇంకెందుకు ఇది, దీంతో పని ఏమి అని దీని మీద కూడా నేను భ్రమ పెట్టుకోకుండా కమ్మచూక్షణ. అప్పుడు నేను అడక తినే శక్తి నాకు వచ్చింది. అడక ఏం తినాలా? వాయుభక్షణ అంది. వాయువుని పీల్చుకునేది ఆకలికి, ఆనందంగా ఉండేది. ఆ వాయుభక్షణలోనే ఆనందం, జ్ఞానం పొందాలా. ఆ ఆనందం అనేది తప్ప ఇంకేమీ లేదు. ఆనందం అంటే ఏమి? అదే ఒక వస్తువా, ఒక రూపమా, పేరా, నియమమా, నిష్ట, ఏమి? గగనం, కళాతీతం. ఆ కళ కూడా ఇదంతా ఒక కళ. ఈ కళ కూడా కాదు, ఈ కళలో నిష్కళ అది. ఆ నిష్కళని ఆ వాయువు వచ్చేంటూ ఆకలి తెచ్చుకుంటూ ఆ బ్రహ్మానందాన్ని నాకు ఈ యోగంలో, ఇది హఠయోగం. ఈ యోగంలో నేను ఏకాంతంలో ప్రజల్లో తిరగకుండా, ప్రజలతో మాట్లాడకుండా, గొడవ లేకుండా ఎప్పుడు ఎలపట్నే ఉండి ఏకాగ్య ఉండి నేను ఈ యోగాన్ని సాధించుకుంటున్నాను. ఆయన యోగం చేయాలా అని అభిప్రాయం, ఆ బ్రహ్మానందాన్ని పొందాలా అని అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఉపన్యాసాలు చెప్పటము, వేదాలు చదివే వేదాలు చెప్పటము, క్షేత్రాలకు పోయి పూజలు చేయటము, అక్కడ ఇంకొక దండాలు పెట్టుకొని రావటం, మేము భక్తులం అని చెప్పుకుంటే అది అన్నీ బీటి మాటలు. వాళ్ళు పుస్తకాలు చదువుకొని చెప్పిన వరకే కానీ అసలు సంగతి తెలియదు వాళ్ళకి. అతనే వాళ్ళు ఎవరో తెలియదు. నువ్వు సాక్షాత్ పరమాత్మవి, నీకు సావు లేదు, పుట్టక లేదు, ఏమి లేని కళాతీతం. ఆ కళ ఎప్పుడైతే యోగం నీకు లభ్యమవుతుందో అప్పుడు ఇక్కడ బడుజ జ్యోతి. ఆ గురు శిష్యుల సందు అదే గుర్తు, దాంట్లోనే అదే వెరుకలోనే ఆనందంలోనే లయమైపోతాడు. అతనే ఏమి లేదు, అంతా అవుతుంది. 84 లక్షల జీవరాశులు ప్రపంచం అంతా కూడా అందరిలో నేనుండే గారడ చేస్తాను. నా గారడ తెలుసుకున్నటువంటి వాళ్ళు నన్ను నమ్మి ఎప్పుడైతే నన్ను తలుచుకొని నన్ను ధ్యానం చేస్తారో వాళ్ళకే తెలుసు ఆ జ్ఞానం. ఇట్లాంటి పుస్తకాలు చదివి, వేదాలు చదివి, ఉపన్యాసాలు చెప్పుకుంటూ, గుళ్ళల్లో పూజలు చేసుకుంటూ ఉంటే ఏమి లేదు. అదంతా భూత పూజ. ఆ భూత పూజని దానివల్ల ఒక ఇంద్రియం కూడా వశపడదు, ఒక ఇంద్రియాన్ని కూడా జయించలేడు. ఇంద్రియాలు నిగ్రహ శక్తి చేసి ఇంద్రియాలు జయించితే భ్రమలకి మూలము మనసే కారణం, మాయలకి. మనసును జయించితే మహనీయుడు నీవే. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఒకటే. స్త్రీ పురుషుడికి ఒకటే. స్త్రీ ఒక రూపము, పురుష రూపం, స్త్రీ రూపం రెండు. అందుకు ఆ రెండు కూడా పరమాత్మే. స్త్రీకి నేనే సృజించుకుంటున్నా, పురుషుడికి నేనే సృజించుకుంటున్నాను, నేనే లయమవుతున్నాను. అందరూ నా వారే, నేను మాత్రం ఎవరి వాడను కాను. నేను ఏకరూపుణ్ణి, స్వయంభువుణ్ణి. అయితే నువ్వెవరంటే నేను ఎవరి వాడను కాను.
అంతా నా వారే, జగచ్చే నాది, నా గారడి అని చెబుతున్నాయి. కాబట్టి దీన్ని, ఈ ఆనందాన్ని సంపాదించి నీ పునర్జన్మ చేసుకోవాలా, ఎప్పుడు సావులేని చిరకాల చిరంజీవిగా ఆనందాన్ని అనుభవించాలా అని ఎవడైతే వైరాగ్యం వైరాగ్యం అంటే రాగద్వేషాలు ఉడగటం వైరాగ్యం. మామూలుగా ప్రకృతిలో నాకు భార్య సంసారం ఇవి వద్దని ఎన్నో పోయి కూర్చోవటం వైరాగ్యం కాదు. అది అన్ని భ్రమలన్నీ ఎత్తుకొని పోయి ఏ కొండ గృహలో కూర్చుంటే నిన్ను ఉన్నెత్తాయి, మళ్ళీ లేపేస్తాయి కదా. నువ్వు ఉండగానే వాటిని జయించాలంటే మీరు దానికి ఆ పరమాత్మని గురించి వైరాగ్య పురుషుడై గురుముఖంగా గురువుని సంపాదించుకొని గురు సాన్నిధ్యంలో ఉండాలంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు గుణాలతోటి గురువు కాడికి వస్తే ఆ గుణాలు నిన్ను ఉండతాయా? గురిసేవ చేయలేవు, నువ్వు గురి పెట్టావు కావు. నా దాపుకొచ్చి నా ఎదురుగా నిలబడి నన్ను ఎవడైతే చూస్తాడో అప్పుడు నా దర్శనం నీకు పునర్జన్మ లేకుండా ఉండే. అప్పుడు సూక్ష్మ రూపం కూడా ఎగిరిపోయి ఆ ఆనందం అనే గురువు కాడు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నువ్వు నిజమైన గురుబిడ్డవి. ఆ గురువుని తెలుసుకొని పోయి గురి కాడు నిలబడి గురుపాదాలు పట్టుకుంటే అప్పుడు నువ్వు గురిబిడ్డవి. ఊరికే ఈ మాటలు చెప్పించుకొని ఇట చేయి చెప్పించుకొని నీ ఆట ఆడితే నువ్వు గురుబిడ్డ కానిరావు. అర్థమైందా? కాబట్టి ఇది చూపు మనసు ఏకం కావాలి. చూపు మనసు ఎప్పుడైతే ఏకమైందో నీ పాప పడుతుంది, నీ పాప పడిపోతుంది. బాగా అయినో ఇది దీర్ఘంగా. నీ పాప కూడా కొంచెం చెప్పుడికి నీ పాప కూడా ఎగిరిపోయి పరంజ్యోతి, ఆ దివ్య జ్ఞానజ్యోతి వికసించుతాయి. ఆ జ్ఞానజ్యోతి నీకు పున్నమ నాటి చంద్రుడు కన్నా అవతలి కళ ఏది కళని చంద్రుడి కళ ఎప్పుడు చీకటి అనేది ఉండదు, కళ అతీతం. అదే ఈ కళ ఇదంతా కూడా కళే. అన్నీ చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్ని పేరామనే. అది ఆ కళ ఎలా అంటది? నిష్కళ. నిష్కళ అంటే ఏమీ ఉండదు, గగనం అంతే, ఇంకా తప్ప ఏమీ ఉండదు. నువ్వు అంతా నీ హృదయంలోనే ఒక్క భాగంలో చూసుకోమన్నాడు. ఒక భాగంలో చూడాలి. ఈ హృదయంలో ఏడుంటాడు? ఏమైనా ఈ హృదయంలో అర్జునుడికి ఒక భాగంలోనే చూడు ఈశ్వరూపం అంతా కూడా, నా ఈశ్వరూపం అంతా కూడా అని గీతలో ఎట్లా చెప్పిండో అది నిజమే ఒట్టిదే అనేది ఎవడైతే పట్టుదల చేసిండో ఈ హృదయములు జీవుడే. జీవగుణాలు అయిపోతే ఆత్మ అయితే జీవగుణాలు పోయి అంటే భ్రమలు పోయి, భ్రమలు ఎప్పుడైతే లేకుండా పరిశుద్ధమైందో, మంత్రపిండం అయిందో ఇదే ప్రపంచం. ప్రపంచం అంతా ఇదే, వేరే ప్రపంచం ఇంకొకటి లేదు. ప్రపంచంలో ఉండదని జీవులే కదా. జీవులు ఎంతవరకు అంతవరకు ప్రపంచం. లేనప్పుడు ఈ జీవులన్నీ కూడా ఇంద్రియాలు, తమ త్రిగుణాలు, అచట వర్గాలు, అన్నమయ కోశములు, ఆ భ్రమలు ఇవన్నీ కూడా దీంట్లోనే కదా. ఇదేక ఈ జన్మలు 84 లక్షల యోనులు ఎందుకు తాను ఉండి ఆటాడిస్తుంది. ఇదే కదా ప్రపంచం. ఇదే ప్రపంచం అనుకోవాలి. ఇది అండము, ఇది పిండము. చూసేదంతా పిండం. భూమి అండం, బ్రహ్మాండం ఆకాశం. ఇది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో మెదడు రూపంలో
జ్ఞానాన్ని వికసింపజేస్తున్నాడు. కాబట్టి ఇది ఈ అండం దీనికి ఇంకొక భావన చెప్పచ్చు. అండం అంటే కుండని, పిండం అంటే నీళ్ళని, బ్రహ్మాండం అంటే మూతని అట్లా చెప్పచ్చు. అవన్నీ చెప్పుకునేదానికి ఈనుకునేదానికి లేదు. కాబట్టి ఈ అండత్రయంలోనే జీవాత్మ పరమాత్మ ఒకటే. కాబట్టి జీవగుణాలు పోయి పరతత్వ పరజ్ఞానం కలగాలి. దీనికి కారణం ఏంటి? 3 గుణాలు, త్రిగుణాలు. ఏ అయ్యి? సప్తగుణము, రజోగుణము, తమోగుణం. సప్తగుణము శాంతి, శాంతంగా మాట్లాడుతుంది, శాంతంగా ఉంటుంది. రజోగుణం కోరికలు, సంపాదించాలా, నేను ధనికుని కావాలా, హోదాలు పొందాలా, అందరు నా కాలి కింద ఉండాలా, నేను పెద్దోడిని కావాలా, నన్నే కొనియాడాలా అనే కోరికలతోటి ఉంటుంది రజోగుణం. తమో గుణం దున్నపోతు, వాడు సారాయి తాగటము, పత్తిరి తాగటము, సజ్జుకూరలు తినటం, పండుకోవటం, తిట్టటము, తన్నులు తినటం, వాడి జీవితం దాంట్లో కొంచెం ఉన్నా జ్ఞానం ఉండదు రజోగుణంలో. సప్తగుణాన్ని అడుగునేసి హంస పైకి వస్తే దాని గుణం అవలపిస్తాయి. తమో గుణం పైకుంటే ఎటువంటి వెనక దగ్గర దాని గుణం ప్రయోగపడుతుంది. సప్తగుణం పైకుంటే శాంతంగా, ఆనందంగా, మంచిగా, ఇది ఏదైనా చేస్తే మంచి పని చేస్తున్నామని మంచోడిగా, మంచి బుద్ధి కలిగినోడని బుడతలో ముచ్చుతాడు తేలుతా ఉంటుంది. ఈ 3 త్రిగుణాలు అతిక్రమించినప్పుడే జ్ఞాని. ఈ 3 త్రిగుణాలు కూడా ఉండకూడదు. అప్పుడు 3 త్రిగుణాలు లేనప్పుడు ఏమవుతుంది? తన్మయం. ఇంకేమీ లేదు. నువ్వు కూర్చునేది నేను ఈ భ్రమలతో కూడుకున్న తను ఉన్నదా నేను అనే భావన కూడా నీకు తెలియదు. అది ఒకసారి ఒక 5-10 నిమిషాలు మనసు శ్వాస ఎప్పుడైతే నిలిచిపోయిందో అతని ఈ అంశే పరమహంసగా మారాలి. ఇది గాలి కదా, చూడు నిద్రపోతున్నా ఇది ఆడుతుంటాయి, పనులు చేస్తున్నా, చిన్న తిరుగులు ఆడుతున్నా ఇది ఆడుతా. ఇది ఆడకుండా నిలిచిపోతే ఏమవుతుంది? పేరు దానిపై దాని పంచభూతాలు దానిపై చేస్తారు. అప్పుడు కారణం ఎవరు? మనసే మూలము మాయలకి. ఇదే మనసు. దీన్ని జీవుడు అంటారు, మనసు అంటారు, ఊపిరి అంటారు, ప్రాణం అంటారు, ఎన్నో పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఏమి భ్రమలు అనేవి, ఈ ఇంద్రియాలు అనేవి అన్నీ ఎప్పుడైతే ఎక్కడ నిలిచిపోయినాయో అతని నేనే బ్రహ్మము. నీకు సావు, పుట్టేది లేదు, పుడితే మళ్ళీ పోయేది లేదు, శాశ్వత. ఉత్తి కడుపున పీఠం వేసుకొని ఏదో ఈ ఎంటికల కంబడి, సర్వసిద్ధి ఎంటికల కంబడి, ఆ కంబడి మడతేసుకుని పీఠం మీద కూర్చొని నీవు ఈ శ్వాసని 4 రౌండ్లు అటు ఇటు 4 రౌండ్లు కొడితే లోపల ఉన్న పాత శ్వాస అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల కడుపులో ఏమి ఈ కొత్త శ్వాస వస్తుంటుంది. ఆ పాత శ్వాస అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ముక్కున 4 పర్యాయాలు పీల్చటం, ఈ ముక్కును వదలటం, ఈ ముక్కున 4 పర్యాయాలు పీల్చటం, ఈ ముక్కును వదలటం. అట్లా ఇటు 4 పర్యాయాలు పీల్చి ఇటు వదలాలి, ఇటు 4 పర్యాయాలు పీల్చి ఇటు వదిలితే పాత శ్వాస అంతా పోద్ది, కడుపు శుద్ధి అవుతుంది. అప్పుడు నువ్వు ఈ శ్వాసని కుడికి మార్చుకునే ఉపాయం చెబుతుంది. ఇక కుడికి వస్తుంది. కుడికి వచ్చినప్పుడు ఏమి ఏ మంత్రాన్ని పఠించాల్సిన పని లేదు. ఒక ఓంకారం అనేది ఒకటి చాలు. ఆ ఓంకారం అనే బీజాక్షరాన్ని పైకి వినపడకుండా
శ్వాస ఎందన పలికిస్తాను. శ్వాసతో పలుకుతుంటుంది కదా, ఈ శ్వాస మీద నీ మనసుని కేంద్రీకరించు. ఈ వచ్చే పోయేది 21,600 హంసలు ఆడతాయి ఒక రోజుకి. అది మొత్తం మరుపు లేకుండా ఒక రాత్రి ఒక పగులు వెనుకలో ఎవడైతే మనసు మరుపు లేకుండా వెనుకలో నిలబెడతాడో వాడు యోగి, పరమయోగి. అర్థమైందా? కాబట్టి ఈ శ్వాస ఎందనే మనసు పెట్టు, దృష్టి మధ్యలో పెట్టు, మనసు శ్వాస ఎందని పెట్టి నిర్మలం. అప్పుడు ఇక్కడ పెట్టిన మనసు, ఇక్కడ పెట్టిన దృష్టి అది ఉండదు, అది ఎగిరిపోద్ది. ఎప్పుడైతే ధ్యానంలో ఉంటే, ఎప్పుడైతే ఇంద్రియాలు నిలిచిపోయినాయో ఆధార స్థానాన్ని నుంచి ఇది స్వాదిష్ట కుండలి, ఇది మణిపూర్వకం, ఇది ఈ శుద్ధ చక్రం కాడికి నువ్వు మర్చిపోయి శ్వాస ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో నీకు యోగం కుదిరినట్టు. అప్పుడు నువ్వు స్థూలాన్ని మర్చిపోయి నువ్వు సూక్ష్మ రూపంలో మర్చిపోతావు. అప్పుడు నీకు యోగం కుదిరినట్టు. అప్పుడు నీ రూపం ఎడబడిపోతుంది. నీ రూపం కూడా ఇంకా రాను అలవాటు చేస్తుంటే, సాధన చేస్తుంటే అది కూడా ఎగిరిపోవాలి. అది కూడా నీ రూపం కూడా ఎగిరిపోయి రూపం లేని దివ్యజ్యోతి వెలుగుతుంది, జ్ఞాన కళ. ఆ ఎలుగుని చూసి ఎవడైతే చూస్తాడో అతని యోగి, అతనే ఈశ్వరుడు, అతనే మునీశ్వరుడు, అతనే ఋషీశ్వరుడు. ఈ 3 పేర్లు ఆయనకి. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఈ జ్యోతి మధ్యలో పరంజ్యోతి దీపంబు కనపడను. నీ స్వరూపం ఎప్పుడైతే లేకుండా పోయిందో దీపం కనపడుతుంది. పరంజ్యోతి అంటే దివ్య జ్ఞానం. ఎవరికి? దివ్య పురుషులకు. ఎవరికి? సనత్ కుమారులకు, వశిష్ఠుడికి, వాల్మీకి, శుకుడు, వ్యాసుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళే. సత్యములంతా చదివి నేర్చుకొని చెప్పేదంతా కూడా అది వేషగారులు. దానికి కూడా ఏమీ లాభం లేదు. వాళ్ళు పుడతా ఉండాల్సిందే, జీవి పోయేటప్పుడు బ్రహ్మతోనే పోతిగా జీవుడు ఉండగానే జీవుని తావు తెలియవలే. అట్లాంటి తావు తెలుసుకొని పరికించి నిన్ను యోచించి చూసుకో. బ్రహ్మము నీవే. జీవా, నిన్ను నీవు అనలేవా? నిన్ను బాగా భావన చేసుకో. శ్వాస ఎందనే ఆ బ్రహ్మమే నువ్వు. ఇది మేడు పండుతో సమానం. పొట్ట ఇప్పితే పురుగులు. ఏమన్నా దీంతో అయితే ఇది లేనిది తాను లేడు, తాను లేనిది ఇది లేదు. ఇది ఆయన కొరముట్లు పెట్టుకొని, చెట్టు కొట్టాలంటే కొరముట్లు ఉండాలి కదా. కాబట్టి ఆ రకంగా అది ఎట్టవశం అయితే అంటే కామశిక్షణ, అన్నపానాలు, స్నానాలు, ఒక దూరం ప్రయాణం చేయకుండా తగు మాత్రమే ప్రయాణం, మైలు దూరం లోపలనే ప్రయాణం చేసుకుంటూ ఆహారము, క్రమశిక్షణ, రొట్టె, ఇలా పలహారం, పాలు, నీళ్ళు అవి వారితో సేవించుకుంటూ యోగం కొన్ని దినాలు చేస్తే అప్పుడు నీకు
ఆ ఆనందం అనే వాయు అన్నం వాయుపక్షిని అందుతుంది. వాయుపక్షిని ఎప్పుడైతే అందిందో నీకు వీటన్నిటి మీద కూడా భ్రమం ఉండదు. ఇవన్నీ ఒకవేళ తిన్నా కానీ మళ్ళీ ఆ ఆ దోషం నీకు అంటదు. అప్పుడు అతని కర్మ చేసేవాడు నిష్కామ కర్మగా మార్చుకుంటాడు. నిష్కామ కర్మ అంటే సర్వము ఆత్మే, పరమాత్మే, నేను ఏమి చేసేవాడిని కాదు, నేనేమి అనుభవించేవాడిని కాదనే భావంతో సర్వం నీవేనని ఆయనకి అర్పణ చేసి తనువు ధనము మనసు 3 పరమాత్మకి అర్పణ చేసి మహిమర్చిపోతావు. ఆ పరమాత్మ నిలవుతావు. అంతవరకు దీని స్టేజ్. దీనికి ఏం చేసిందా సాధన. పీట మీద పోయి నీకు ఎట్ట సుఖంగా ఉంటుందో అట్ట కూర్చో. ఒక పద్మాసనమే, వీరాసనమే, మరి పీఠాసనమే, కూర్మాసనమే, శవాసనమే, ఇవన్నీ కూడా ఏ ఆసనం వేయాలనే భావన ఏమీ లేదు. ఎంతసేపు కూర్చున్నా నీకు సుఖంగా ఏది ఉంటుందో దాన్ని సుఖాసనము అంటాం. నువ్వు కాళ్ళు బాచుకో, పండుకో, కాళ్ళు బాచ కూర్చో, లేకపోతే వీరాసనం వేసుకో, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, లేకపోతే పద్మాసనం వేసుకో, నీకు ఏది సుఖం అట్లా కూర్చోని ఆసనం మీద శ్వాస ఎందని మనసు పెట్టు. ఆ శ్వాసని మర్చిపోతేవా మళ్ళీ నీకు లెక్కకు రాదు. మనసుని గమనించుకుంటా ఇన్ని అంశాలు లెక్క పెట్టినా కదా, రోజుకి 108 అంశాలని లెక్క పెడుతూ అట్లా అదే మంత్రం. ఈ శ్వాస ఏదైనా మనసు పెట్టడమే మంత్రం. నా కొమ్మిని యోగాన్ని చేసేది ఆ మంత్రం దేంతో పలకాలి? ఓంకారంలో మనసులో అనుకుంటూ దాని మీద మనసుని కేంద్రీకరించు. అది ఆడతా ఏమైందో నీకు తెలుస్తుంది. ఆడతా ఎప్పుడైతే నిలిచిపోద్దో మై మర్చిపోతావు, ఒళ్ళు మర్చిపోతావు, కూర్చున్నది మై మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు మళ్ళీ నీకు వెనుకైతే ఒక దినం అంతా కూర్చున్నా కానీ, చాలా పొద్దున్నే లేచినా ఒక దినం జరిగినా కానీ ఇప్పుడే కదా నేను కూర్చుంది అనిపిస్తుంది. ఇది యోగ సాధనకి అష్టాంగం. అష్టాంగం అంటే కూర్చోవడం. ఈ యోగాన్ని ప్రయోగపెట్టడం అది అట్ట అభ్యాసంతో నిష్ట పెంపొందించాలి. నేను ఇతరుపు కనాలి. నువ్వెవరు? పంచభూత దేహము, కామ, ఈ దేహానివా లేకపోతే ఆకార స్వరూపుడివా అనేది గమనించాలి. దాంట్లో ఎట్ట గమనించాలా? కూర్చొని తారకము సాంఖ్యములో సోహం అంటే ఇదే. సోహం సోహం అని బయటికి కిందికి వస్తుంది కదా. బయటికి కిందికి ఆధారం నుంచి బ్రహ్మాండానికి దేవలోకాలకి పోయి మళ్ళీ ఈ హృదయ కమలములో ముఖ్య గుండెలో జీవుని స్థావరం నిలవడం. అందుకే విశ్వమంతా ఈ హృదయంలో ఒక పక్కన చూడో అర్జున అన్నది కృష్ణ భగవానుడు గీతలో చెప్పింది. కాబట్టి అట్లా చూడాలంటే నీ గుండెలోని హృదయంలో కమలములో 5 పువ్వుల గుచ్చేది, దాంట్లోనే జీవాత్మ నివాసం. ఇది ప్రతిరోజు దేవభూములకి ఇట్లా కర్మభూములకి తిరుగుతుంటాయి. రోజుకి ఒకసారి అని దేవభూములకు పోవాలి. ఇక్కడి నుంచే నీకు అన్ని తెంచేది. ఇక్కడి నుంచే ఆడికి ఇడికి ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. అది నీవు. ఈ స్థూలం ఇది మాయ, మట్టి బొమ్మ. మన్ను, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 భూతాలతో కూడుకున్నది. దీంట్లో ఇది మాయకరణం కాబట్టి
మాయ పెణము మంత్రపెణముగా మారాలి. అప్పుడు మంత్రపెణముగా ఎప్పుడైతే మారిందో పరిశుద్ధం, ఏ భ్రమలన్నీ ఎప్పుడైతే లేకుండా పోయినవో భేదవాడివి, ఏమి లేనివాడివి, పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మవి. అవునా? కాబట్టి దీనికి ఒక్కొక్కటే లిమిట్ కూడా. అప్పుడు ఈ సాంఖ్యములో కావటాన్ని తరిచి అమనస్కుడు కావాలి. అమనస్కుడు అంటే ఏ మాట ఉండదు, నువ్వు మర్చిపోతావు. అమనస్కుడై అప్పుడు మించి వాయువును కుంభించి దేశకమందు చేరుతావు. ఈ హృదయ స్థానంలోకి వచ్చినప్పుడు నీకు ఆ యోగం కుదిరేది. అంతవరకు మనసు పేరాపడినే జపించుతూ కొన్ని జనాలు అతను చెప్పిన ప్రకారం వేసుకొని నువ్వు అలవాటు చేస్తూ రావాలనైనా. ఆ తర్వాత గురు సాన్నిధ్యానికి వస్తే గురుముఖంగానే గురు బిడ్డవైపోతావు, ఉండగలుగుతావు. ఆ బ్రహ్మ ఆనందాన్ని నువ్వు గురువే శిశువు అవుతాడు, శిశువే గురువు అవుతాడు. మన ఇద్దరి తండ్రి గుర్తు ఒకటి ఉంది. ఏంది? వెరుక. క్షణంలో పొద్దుగులు నిద్రపైన క్షణంలో వెనుక చేస్తుంది, ఒక క్షణంలో మరిపెత్తుంది వెనుక. ఆ వెనుకే నిజం, ఏమీ లేదు. గురుశుద్ధులు గురిలోనే కలిసిపోయింది. ఆ గురులు ఆ వేదికలో కలిసిపోతారు గురువులు. నీకు జన్మ సావు అనేది ఉండదు. సచ్చేది ఇదే, ఎప్పటికైనా ఇది చచ్చేదే. ఇది చచ్చేటప్పుడు మనసు భ్రమలతోనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఉండగానే భ్రమలు సంహరించితే నీకు నువ్వు పుట్టకలేదు, సచ్చేది లేదు. భ్రమలతో పోతే మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ కష్టసుఖాలు అనుభవిస్తాల్సిందే, కర్మ అనుభవిస్తాల్సిందే, మళ్ళీ సత్తాపోతా ఉండాల్సిందే. అదేమో తప్పదు. కాబట్టి ఆ సాధన గురువు కాడికి ఉపదేశానికి పోకుండానే గురు సేవకుడు అయిన కొరగాడు నిత్య పరిపూర్ణత్వం చెందనిదే బ్రహ్మము కాదు. కాబట్టి గురువు సేవ. ఏమి సేవ? అదిగో గురు సేవ చేసి చిన్న బిడ్డ అయినా కానీ గురువు చెప్పిన మంత్రాన్ని ఎప్పుడైతే పఠించిందో కళ్యాణం చేసుకునే ఆ పాపని తాగటానికి కూడా శక్తి లేదు, అగ్గి అయిపోయింది. నీ శరీరాన్ని తాగటానికి కూడా హక్కు ఉండదు, కాలిపోతాను. ఆయన ఏం చెబితే అది జరిగితే ఉంది. అది కాబట్టి ఇంకా ఉండదు, ఇంకా లోతులో ఉంది. ఇంకా ప్రాణాయామం చేసేటప్పుడు హంస ఎట్ట తీసుకోవాలా, ఎట్లా కుమ్మకం చేయాలా, దాన్ని ఎక్కడ దించాలా, దేన్ని మేలుకొల్పాలా, ఆ మేలుకొల్పిన దాన్ని ఎక్కడికి తీసుకోవాలా, అక్కడ కొన్ని అది ఆ శ్వాసన ఎక్కి పోయే కొన్ని ఉనుకులు తెలిపోద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఏ నుంచి ఈడికి వచ్చింది, ఆ నుంచి ఆడికి వచ్చి వాళ్ళకి ఎంత టైం. ఆ ఉనికి శ్వాస ఎక్కేటప్పుడు ఆ కొన్ని ఉనికిలు శ్వాస నీకు తెలుపుతానే ఉంటుంది. ఇవన్నీ ఇటు తెలుసుకునే నీకు తెలుసుకునేటట్టుగా చేయాలా, ఆనందాన్ని పొందాలా. అప్పుడు ఈ కుండలిని మేలుకొల్పాలి. కుండలి అంటే కొచ్చికడు పుట్ట. నాగస్వరాలని ఊదాలి. నాగస్వరం ఊదితే ఆ స్వాము ఇదే. జపమాల కూడా ఇదే. నువ్వు వేరే ఇంకోటి చెప్పించాల్సిన పనిలే. చెప్పుతారు రామ రామాన్ని కృష్ణ అదే, ఏం అనవలసిన పని. ఇదే శ్వాసని ఇన్ని జపం చేసినా కదా అని గుర్తు. హృదయ స్థానంలోకి వచ్చేంత వరకు చేతివా, నా తర్వాత నువ్వు చేసింది కూడా నీకు తెలియదు. అప్పుడు లోకజపం, అంతర్జపం, బాహ్య జపం కాకుండా అంతరంలోనే జపం జరుగుతుంటుంది. ఈ గుర్తులు నిజంగా ఈ రకంగా నేను చెప్పినట్టు కష్టపడి ఎవడైతే చేస్తాడో ఈ గుర్తులు కనాలి.
ఈ గుర్తుల కంటే వాడు నిజంగా పరమాత్మని బిడ్డే. లేకపోతే ఈ గుర్తులు నువ్వు కనుక్కొని తెలుసుకొని చెప్పలేకపోతే నువ్వు చేసిన జపం కూడా బీటికి. ఇట్లా రోజు ఏ టైంలోనూ, ఒక టైం నీకు పని లేని టైంలో, బయట ఎవరు పిలవని టైంలో, ఏమీ సప్పి లేని టైంలో ఒక అర్ధగంట ఆ జపం మనసు పెట్టి, మనసునే మంత్రం, నువ్వు జపించే మంత్రం కూడా ఉడిగిపోవాలి. మాటలు ఉడకకుండా మంత్రం చెక్కదు, మంత్రం ఉడకకుండా మరుగు తెలియదు, మంత్రం కూడా ఉడిగిపోవాలి. మనసు నిలపకుండా మరి ముక్తి లేదు. మనసు స్టడీ అయిపోవాలి. మాట్లాడే మాట కూడా మాట్లాడకూడదు. ఆ మాట ఎప్పుడైతే నిలిచిందో మంత్రం చిక్కొచ్చి, ఆ మంత్రం కూడా నిలిచిపోవాలి. ఆ జపం కూడా నీకు మరుగు తెచ్చిపోద్ది, నువ్వు ఎక్కడ ఉండవని. ఆ మనసు, పరిగెత్తే మనసు ఎప్పుడైతే నిలిచిపోయిందో ముక్తికి మార్గం అప్పుడే ఉన్నది. అప్పుడే ఆనందం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, సర్వాన్ని నువ్వే చూసుకుంటూ నీకే ఆనందపడుకుంటూ ఆనందంలో లయమై, అదే జీవునికి ఆధారం ఏంటి అంటే ఆనందమే బ్రహ్మము, బ్రహ్మమే ఆనందం. కాబట్టి ఆనందమే అన్నము. ఆనందం అనేది పండు, ఆనందం అనే పండు అందుకొని దాంట్లో ఆ ఆనందంలో కరిగిపోవాలి. చివరికి అంతా చెయ్యాలంటే ఒకనాడు కాదునైనా మన జీవితం అంతా ఆ భావంలో, యోగంలోనే పోసాలి. మనం అంత పని ఎవరైతే చేస్తుంటారో అతని చుట్టూ ఉండే కుటుంబాలు కూడా ఆనందంగా జీవితం గడుపుతుంటారు. అతని వంశం పరపర.